జగిత్యాల పట్టణంలోని 11వ వార్డు అభ్యర్థి మున్సిపాలిటీ అభ్యర్థిగా ఈరోజు బరిలో ఉండబోతున్నారు. ఎవరంటే ఇప్పుడు ఎండి ఎజాజ్ బబ్లు అలియాస్ బబ్లు మున్సిపల్ 11వ వార్డులో బరిలో ఉండబోతున్న నేపథ్యంలో మరి ఈ యొక్క 11వ వార్డుకు తను చేయబోయే అభివృద్ధి పనులు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి రాబోయే రోజుల్లో మరి తన వంతుగా పట్టణానికి ఏం సహకరిస్తారు, మరి చైర్మన్తో కలిసి మరి ఏం సహకరిస్తారు, మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మరి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ సిస్టమ్ కానీ, ఇతరత్ర పారిశుద్ధ్య వ్యవస్థపై ఎలా స్పందిస్తారు, మరి అదేవిధంగా చేనేలలోని అంబేద్కర్ నగర్లో ఇరుకైన రోడ్డు ఉంది, మరి ఇరుకైన రోడ్డుపై తను ఏ విధంగా స్పందించబోతున్నారు, మరి గెలిచిన తర్వాత మరి ఎలా ఉండబోతున్నారు ఏజాజ్ గారి అభివృద్ధి కార్యక్రమాలు అనేది తన మాటలోనే అడిగి తెలుసుకుందాం. మరి నమస్కారం జేఎన్టీవీకి మరియు 11వ వార్డు ప్రజలందరికీ, దాంతోపాటు చీరాల పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. 11వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. ప్రజాసేవ చేయనికి ముందున్నాను కాబట్టి అందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపేయాలని కోరుకుంటున్నాను. గత 15 సంవత్సరాల నుంచి రాజకీయ రంగంలో కొనసాగుతున్నారు. మరి ఫస్ట్ వాళ్ళ నాన్న ఉన్నారు, తర్వాత వాళ్ళ అమ్మ ఉంది. మరి నేడు చేర్యాల పట్టణంలోని 11వ వార్డు కౌన్సిలర్గా ఎండి ఏజాజ్ గారు బరిలో దిగబోతున్న నేపథ్యంలో వారి కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉంది, మరి ఎలా ఉందో తన మాటలు అడిగి తెలుసుకుంది. చెప్పండి సార్. సో మేము గత 15 సంవత్సరాల నుంచి, అనగా మా నాన్నగారు 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు 2001లో ఉద్యమం ఊపందుకున్నదో ఆ టైం నుంచి కేసీఆర్ ఒక పార్టీలో, టీఆర్ఎస్ ఒక పార్టీలో అడుగుజాడలో ఉన్నారు. అప్పటి నుంచి నేను కూడా విద్యార్థి నాయకుడిగా కాలేజీలో, డిగ్రీ కాలేజీలో కానీ, ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ విద్యార్థి నాయకుడు ఉన్నాను. అలాగే సకల జనుల సమ్మె కానీ, మిలియన్ మార్చ్ కానీ, ఏవైతే తెలంగాణ ఉద్యమంలో జరిగిన ప్రతి కార్యక్రమంలో, వంట వరకు కానీ ప్రతి దానిలో పాల్గొన్నాను. ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి అక్కడి నుంచి చదువుకొని మంచిగా, దాంతోపాటు గవర్నమెంట్ ఉద్యోగం ఆ టైంలో లేకపోవడం వల్ల వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇప్పుడు ప్రజెంట్ నాన్నగారు కౌన్సిలర్ వార్డు మెంబర్గా ఉన్నారు ఇంతకుముందు. అలాగే మా అమ్మ లాస్ట్ టైం రిజర్వేషన్ ప్రకారం రాకపోతే మా మమ్మీ వార్డు కౌన్సిలర్గా, 7th వార్డు కౌన్సిలర్గా చేశారు. ఇప్పుడు నాకు ఈ 11వ వార్డులో సేవ చేయడానికి అవకాశం డాక్టర్ పల్ల రాజేశ్వరి గారు, ఆరోగ్య ప్రదాత అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని తప్పకుండా నెరవేరుస్తాను. ప్రజల యొక్క ఇబ్బందులను కానీ, ఎటువంటి పరిస్థితులను కానీ, పరిస్థితులు బాగు చేయడానికి నా సహాయశక్తుల 100కి 100% కృషి చేసి 100కి 100% న్యాయం చేయడానికి అందరికీ పోరాటం చేస్తాను. నీటి వసతి సరిగా మీరు గమనించారు కదా వార్డు తిరుగుతూ, మరి నీటి వసతి సరిగా ఉందా? మరి రాబోయేది ఎండాకాలం కాబట్టి త్రాగునీటి వసతి ఏ విధంగా ఉండబోతుంది? పూర్తి స్థాయిలో నీటి వసతి కల్పిస్తారా? మరి వార్డు ప్రజల దాహాన్ని ఏ విధంగా తీరుస్తారు? నాకు వార్డులో గత వారం నుంచి ప్రత్యేకంగా నేను ప్రచారం గురించి తిరుగుతున్నాను. కానీ చాలా బాధేసింది వార్డులో చూసిన తర్వాత. ఎందుకంటే చీరలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డుల్లో తిరిగాను, కానీ ఈ 11 వార్డులో లోపల తెలియదు. ఎందుకంటే ఎక్కువ మానవాళిగా సమాజం అక్కడ ఉండదు. అక్కడ చాలా బీదరికం ఉన్నది. రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా వెనుకబడి ఉన్నది. ఇటువంటి వార్డుని ప్రత్యేకంగా డెవలప్ చేయడానికి విద్యావంతుల నాయకుడు కావాలని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఆ వార్డుని ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా మీరు చెప్పే విషయం ఏంటంటే వాటర్ సమస్య, నీళ్ళ సమస్య తప్పకుండా నీళ్ళ సమస్య. ఎందుకంటే కొన్ని పనులు చేయలేకపోవడం వల్ల కానీ నీళ్ళ పైపులన్నీ పగిలిపోయి చాలా మందికి ఇబ్బందులు ట్యాంకుల నుంచి తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని చూశాను, ఇంటింటికి పోయి కలిశాను. నేను ప్రతి గడపలో నేను పోయి కలుస్తున్నాను, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంటున్నాను. ఆ వాటర్ సమస్య అనేది తప్పకుండా తీరుస్తాను. నేను ప్రభుత్వంతో కొట్లాడతా, దాంతోపాటు మున్సిపల్ కౌన్సిల్లో కొట్లాడతా. ఎందుకంటే ఎక్కడైతే వార్డు అభివృద్ధి చెందలేదో వాళ్ళకు ముందు న్యాయం చేయాలి. వార్డు అభివృద్ధి చెందిన వార్డు కంటే అభివృద్ధి ఎక్కడైతే లేదో వాళ్ళకు న్యాయం చేసే విధంగా నేను నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు ముఖ్యంగా ఒక మాట చెప్పదలుచుకున్నా, తప్పకుండా 11వ వార్డు ప్రజలు 11వ తారీఖు నాడు నన్ను ఆశీర్వదిస్తే తప్పకుండా మన 11వ వార్డు వాళ్ళ గురించి సొంతంగా వాళ్ళు వీళ్ళు ఇచ్చిన దాని కాకుండా నా సొంత డబ్బులతోని నేను సంపాదించింది ఎంతో కొంత ఉన్నది. నేను దాంట్లో మా తాతగారి పేరు మీద తప్పకుండా ఒక వాటర్ ఫిల్టర్ కేవలం 11వ వార్డు ప్రజలకు, ఎందుకంటే నీటి సమస్య, ఎందుకంటే మురికి నీళ్ళు కూడా నీళ్ళు మంచినీళ్ళు కలిసి వస్తుంది అక్కడ. అటువంటి రావద్దంటే ఏం చేయాలంటే వాళ్ళకు సపరేట్ డైలీ ప్రతి ఇంటికి మొత్తం కలిపి ఒక 300 ఇల్లులు ఉన్నాయి. అక్కడ 300 క్యాన్లు అంటే చాలా పెద్ద సమస్య కాదు. కంపల్సరీ వితౌట్ ₹1 తీసుకోకుండా నేను తప్పకుండా అందరికీ 20 లీటర్ల నీళ్ళ క్యాన్ ప్రతి ఇంటికి పోయేటట్టు ఒక కార్డు సిస్టమ్ పెట్టి వాళ్ళకు ఫ్రీగా వాళ్ళకు వాటర్ ఇచ్చే ఫెసిలిటీ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు
ఎప్పటివరకైతే వాళ్ళ సమస్య తీరదో అంతవరకు నేను వాళ్ళతో ఉంటాను తప్పకుండా. వాళ్ళు నన్ను గెలిపించాలి, గెలిపించిన తర్వాత నన్ను 5 సంవత్సరాలు నన్ను వాడుకోవాలి, వాళ్ళు పనిలో వాడుకోవాలి. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. అన్నదమ్ముల ఇంటి నెంబర్ సమస్యలు ఉన్నది, వాటర్ సమస్యలు ఉన్నది, డ్రైనేజ్ సమస్య ఉన్నది, రోడ్ల సమస్య ఉన్నది, కోతుల బెడద ఉన్నది, చెట్లు ఇట్లు చాలా చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి. తప్పకుండా ఆ ప్రతి అంశం మీద నేను వర్క్ చేసి ప్రత్యేకంగా 11వ వార్డులో నా వార్డు ఆఫీసును మరి పెట్టి, ఎందుకంటే ప్రజలు దూరం నా దగ్గరికి ఇంటి దగ్గర రాకుండా అక్కడ వార్డులో పెట్టి వార్డ్ ఆఫీస్ పెట్టి వార్డ్ ఆఫీస్లో డైలీ వాళ్ళకి సంబంధించిన విషయాలను, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని తీసుకొని అది సార్ట్అవుట్ చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చదువుకున్న ఒక పనిని ఎట్లా చేయాలనే ప్రణాళికను నిర్ణయించుకొని ఆ పనిని చేస్తాను. 11వ వార్డులో నీటి సమస్య ఒక వీధికి ఫుల్గా ఉంటుంది, ఒక వీధికి అరగగా వస్తుంది. మరి పూర్తి స్థాయిలో వార్డులో ప్రజలకు పూర్తి స్థాయిలో త్రాగునీరు అన్ని వీధులలో సఫిషియెంట్గా వాటర్ రావడానికి మీరే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా గౌరవ కేసీఆర్ గారు ఇంతకుముందు మిషన్ భగీరథ పథకంలో ప్రతి ఇంటికి నల్ల అనే అంశంతో అందరికీ నల్ల నీళ్ళు ఇవ్వడం జరిగింది. 11వ వార్డులో కూడా చాలా మందికి ప్రతి ఇంటికి నల్ల ఉంది. కానీ సమస్య ఏమైందంటే నల్ల పైపులన్నీ కొత్త రోడ్లు వేయడం వల్ల పైపులన్నీ కట్టయిపోయినాయి. దాని ద్వారా పైపు లీకేజ్ వల్ల మొత్తం డ్రైనేజ్ సమస్య అనేది ఎక్కువ పెరిగింది. దానికి ఏంటంటే చిన్న ప్రాబ్లము, కానీ పెద్ద ప్రాబ్లము చిన్న సమస్య అది చూడాలంటే. దానికి చిన్న ఖర్చుతో కూడుకున్న పని. నేను సహాయశక్తుగా నేను ఎప్పుడైతే నేను ప్రజలు గెలిపించి నన్ను వార్డులో ఇష్టపెడతానో తప్పకుండా ఆ పనిని నేను అవసరం ఉంటే నా సొంత డబ్బులు పెట్టైనా ఆ రిపేరింగ్ సంబంధించిన సమస్య. ఎందుకంటే వాటర్ ట్యాప్ సమస్య నాకున్న ఒక బిల్డర్గా, ఒక కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తిగా నాకు ఐడియా ఉంది వాటర్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి. అక్కడ ట్యాప్స్ లేవు, ట్యాప్స్ బంద్ లేవు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న వ్యక్తి పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కానీ కాబట్టి ఆ ఉన్న సమస్యలను తప్పకుండా వాటర్ సమస్య లీకేజ్ లేకుండా చేసే బాధ్యత నాది. ఎందుకంటే 11వ వార్డు అనేది చాలా చిన్న ఏరియాలో కాబట్టి నేను ఈజీగా చేసే నాకు అవకాశం ఉంటుంది. తప్పకుండా చేస్తాను. వీధులను వీధులను తిరిగితే మరి పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు ఉన్నాయా, లేకపోతే మీరు ఏం చేయదలుచుకున్నారు? పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు లేవు ఎక్కడ కూడా. అక్కడ కొన్ని గల్లీలు చూడడం జరిగింది, దాన్ని నోట్అవుట్ చేసిన ఆల్రెడీ. నాకు ముందుగా ఎక్కడైతే నాకు గెలిచిన తర్వాత అవకాశం వస్తుందో ప్రత్యేకంగా నేను అవసరం ఉంటే కమిషనర్తో కొట్లాడి కానీ చైర్మన్తో కొట్లాడి కానీ నేను అన్ని వార్డుల కంటే ఈ వార్డుకు ఎక్కువ బడ్జెట్ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటా. ఎందుకంటే ప్రధాన సమస్య అట్లా ఉంది కాబట్టి. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థలో రోడ్డు, సీసీ రోడ్లు కానీ చాలా చిన్న రోడ్లు, ఆ చిన్న రోడ్లు కూడా కంప్లీట్ అయ్యే విధంగా. ఎందుకంటే యాక్చువల్లీ పెద్ద రోడ్లు అనేది 13 ఫీట్లు 14 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. అక్కడ ఎలా ఉన్నాయంటే 6 ఫీట్లు 7 ఫీట్ల గల్లీలు ఉన్నాయి. కాబట్టి ఒక రోడ్డుని డబుల్ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీటర్ వైజ్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా నాకు అనుభవం ఉంది. మా నాన్నగారు కూడా చాలా 7వ వార్డులో చాలా రోడ్లు వేశారు. దాంతోపాటు ఇంతకుముందు 15వ వార్డు కౌన్సిలర్గా ఉన్నప్పుడు అక్కడ కూడా వేశారు. కాబట్టి నాకు రోడ్లు వేసే విషయం ఎలా తెలుసు. తప్పకుండా ప్రతి వార్డులో ప్రతి గల్లీలో కూడా రోడ్డు ఉండాలని చెప్పే సంకల్పంతో నేను పోతాను, చేస్తాను. నాకు అవకాశం ఇస్తే తప్పకుండా ఆశయాన్ని ప్రజల కోరికను నిర్వహిస్తాను, ఎటువంటి ఇబ్బంది కాకుండా. వీధి లైట్ల పరిస్థితి 11వ వార్డు కాకుండా 11వ వార్డు కానీ పట్టణంలో కానీ వీధి లైట్ల పరిస్థితి ఈ విధంగా ఉంది. వీధి లైట్లు మాత్రం టోటల్గా లేవు. ఎందుకంటే ఆ కోతుల వల్ల కొన్ని సమస్యల వల్ల దానికి కాబట్టి ఏరియా చిన్నది కాబట్టి నేను తప్పకుండా కమిషనర్తో కొట్లాడి మరి దానికి సంబంధించిన వీధి లైట్లు ఏవైతే ఉంటాయో LED లైట్స్ అనేది కంపల్సరీ అరేంజ్మెంట్ చేయిస్తా. దాంతోపాటు కొన్ని వేరే ట్రస్ట్ అంటే కొంతమంది సమస్యలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా కాకుండా కొంత సహాయం నేను కూడా చేసి 11వ వార్డుని ఏంటంటే మొత్తం సీసీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి దగ్గర. ఎందుకంటే ప్రస్తుతం పెద్ద సమస్య తెలంగాణలో ఏంటంటే నాన్ ఆర్డర్ ఇష్యూ చాలా ప్రాబ్లం అయిపోయింది. గింజాయి చాలా మంది తప్పుదారి పడుతున్నారు. కాబట్టి ఎటువంటి సమస్య దొంగల పెడదా ఉన్నది అటువంటిది కాకుండా ఉండాలంటే వాటిలో సీసీ కెమెరాలు కంపల్సరీ ఉండాలి. కాబట్టి దానికి సంబంధించిన ఎస్టిమేషన్ వేయించి అవసరం ఉంటే మున్సిపల్ నుంచి లేకపోతే సొంతంగా నా బడ్జెట్ నుంచి కూడా నేను కొంత భాగాన్ని పెట్టి సీసీ కెమెరాలు కూడా ప్రధానమైన ప్లేస్లలో పెట్టేవాడుగా నేను చర్య తీసుకుంటాను తప్పకుండా. ఎందుకంటే అందరికీ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. ఈ కాలంలో సేఫ్టీ ఇంపార్టెంట్. సేఫ్టీ ఉండాలంటే ఏం చేయాలి? సీసీ కెమెరాలు ముఖ్యం. ఎందుకంటే అటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడగలము. చిన్న ఖర్చుతో కూడుకున్న పని కానీ ప్రజలకు ఎక్కువ ఉపయోగపడుతుంది. అటువంటి పనిని ఫస్ట్ ఫుల్ఫిల్ చేయాలి. మీరు చెప్పారు నీళ్ళ సమస్య అని చెప్పారు. ఆ నీళ్ళ సమస్య చిన్న ఖర్చుతో కూడుకున్న పని. డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్ల వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థలో ఎలా ఉందంటే చిన్న 6 ఫీట్ల రోడ్డు ఉన్నాయి. అక్కడ డ్రైనేజ్ కట్టాలంటే చాలా కష్టం. దానిలో 3 ఫీట్లు డ్రైనేజ్ కట్టాలంటే కష్టం. కాబట్టి దానికి ఆల్టర్నేట్ ప్లాన్గా 1 ఫీట్ పైప్ లోపల ఇంటర్నల్గా వేసుకొని దాని పైపు నాకున్న అనుభవంతో నేను దాన్ని ఎట్లా సరిదిద్దాలో వాటర్ లెవెల్ ఖరాబ్ కాకుండా నేను చేస్తాను.
మరి చేర్యాల పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మీరు బరిలో ఉండబోయే 11వ వార్డులో పారిశుద్ధ్యం ఏ విధంగా ఉంది, పారిశుద్ధ్య నిర్మూలన కానీ మురికి కాలువల నిర్మూలన కానీ మురికి కాలువల్లో వచ్చే మురికి కాలువల దోమల నివారణ కానీ ఫాగింగ్ కానీ బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి దానిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పారిశుద్ధ కార్యక్రమాలు తప్పకుండా మన దగ్గర ఆల్మోస్ట్ 70 నుంచి 80 మంది పారిశుద్ధ కార్యక్రమాలు ఉన్నారు. నా వార్డుకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా ప్రతి వారంలో 3 సార్లు కంపల్సరీ ప్రతి గల్లీలో కూడా పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేసే విధంగా అవసరం ఉంటే వారానికి ఒకసారి బ్లీచింగ్ పౌడర్ చల్లే విధంగా. ఎందుకంటే దోమల బెడద అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే ఏరియా డెవలప్మెంట్ లేదు ఎక్కువ అక్కడ. పైగా మోరీలు అనేది చిన్నగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ అనేది యాక్చువల్లీ 3 ఫీట్లు 4 ఫీట్లు ఉండాలి, అక్కడ 1 ఫీటు మందమే ఉంది. కాబట్టి దానికి చిన్న ఏరియా కాబట్టి తప్పకుండా నేను దాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేసి ఒక్కొక్క ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకుంటూ పోతాం. 11వ వార్డు మీదుగా పెద్దమ్మగడ్డ దాకా ప్రధాన రహదారి ఉంది. ఈ రహదారి ఇరుకుగా ఉంటుంది. పూర్తిస్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా ఇరుకైపోయింది, వాటర్ పోకుండా ఉంటుంది. మరి దాన్ని నిర్మించడానికి మీరు ఏం చేస్తారు? రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మీరు ఎలాంటి పాత్ర వహిస్తారు? రోడ్డు వెడల్పు కార్యక్రమం అనేది అది R&D డిపార్ట్మెంట్ సంబంధించిన విషయము. R&D డిపార్ట్మెంట్ వాళ్ళ అప్రూవల్స్ ఎలా ఉంటారో వాళ్ళు ఫాలో చేయవలసి వస్తుంది. ఎందుకంటే పైనుంచి ఆర్డర్ వస్తే కింది వ్యవస్థ కంపల్సరీ పనిచేయవలసి వస్తుంది. తప్పకుండా ప్రజలకు మంచి జరుగుతుందంటే ప్రజలతో నేనుంటాం కంపల్సరీ. ప్రజలు అభివృద్ధి చెందరు, ప్రజలు అక్కడ ఉన్న వ్యవస్థ అభివృద్ధి చెందది, అక్కడ మార్కెట్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఎస్సీ కాలనీలు కేవలం ఓటు బ్యాంక్గా వాడుకునే రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఎస్సీ వాడకట్టు అంటే కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలంటే రోడ్డు కూడా మంచిగా ఉండాలి. ఇప్పుడు ఉన్న రోడ్ ఎట్లుందంటే మొత్తం టోటల్ గుంతలుగా ఉంది. తెలంగాణలో అటువంటి రోడ్లు ఎక్కడ లేవు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా చూడాలంటే 11వ వార్డులో ఉంది. అటువంటి రోడ్డు డెవలప్ చేయాలంటే అందరూ ప్రజలు సహకరించాలి. ప్రభుత్వం కూడా దాని యొక్క సహకారం తీసుకొని, ప్రజల సహకారం తీసుకొని ఆ అభివృద్ధి పథం అభివృద్ధి చేసుకొని ఆ రోడ్డులన్నీ సరిగా చేసుకొని దాని పక్కన అటుపక్కల ఇటుపక్కల మంచి పెద్ద డ్రైనేజ్ లైన్లు కూడా తీసుకుంటే మురికి సమస్య అనేది 3వ వార్డులో కానీ పక్కకున్న 3వ వార్డు కానీ పక్కకున్న ఈ 11వ వార్డు కానీ ఆ సమస్య మాత్రం టోటల్గా తొలగిపోతుంది. చాలా మంచి నిర్ణయం అది. ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో దాన్ని బట్టి ప్రజలు కూడా దానికైతే ఎవరైనా ఇబ్బంది కలుగుతుందో సహకరించేటట్టు ప్రజలు కూడా సహకరిస్తారు. ఎందుకంటే ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు కాబట్టి ప్రజలు కూడా సహకరిస్తారు. నేను కోరుకుంటున్నా రోడ్డు డెవలప్ కావాలి, ఆ ఏరియా డెవలప్ కావాలి. ఎస్సీ కాలనీగా చూడొద్దు ఎవరు కూడా. ఆ ఎస్సీ కాలనీ అంటే ఆ ఎస్సీ కాలనీ అది అని కాదు, కాలనీ అంటే అన్ని కాలనీ విధంగా ఈ కాలనీ కూడా ఉండాలని చెప్పి నా సంకల్పం. యువకులు ఎండి ఏజెంట్ అంటే యువకుడే. మరి యువకులు కాబట్టి రాబోయే రోజుల్లో మీకు రాజకీయ జీవితం చాలా ఉంది. మరి మీరు దాన్ని నిలుపుకోవాలంటే వార్డులోని ప్రజల ఆరోగ్య పరిస్థితులపై రాబోయే రోజులలో హెల్త్ క్యాంపులు మనం నిర్వహిస్తారా? మరి ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా వైద్యులు తీసుకొచ్చి మరి మీ సొంత నిధులు కానీ మీ నిధులు కానీ ఏదో రకంగా వైద్య శిబిరం నిర్వహించే ఆలోచనలు ఉన్నారా? తప్పకుండా ఇది మంచి విషయం, ఇది చాలా మంచి విషయం అడిగారు మీరు. ఎందుకంటే మెయిన్ ప్రజలలో ఉన్న సమస్య వైద్య సమస్య కాబట్టి దానికి మనం ముఖ్యంగా ఏమనుకున్నానంటే ప్రతి 4 నెలలకోసారి ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలనే ఆప్షన్ ఉంది. ఎందుకంటే చాలా చిన్న ఏరియా, 1000 మంది జనం ఉండే ఏరియా కాబట్టి ఒక మెడికల్ క్యాంప్ తప్పకుండా ప్రతి 4వసారి ఒక మెడికల్ క్యాంప్ పెడతాను. నాకున్న పరిచయాలు కానీ నా ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో పరిచయం కానీ ఒక సేవ చేసే విధంగా నాకు మా ఫ్రెండ్స్ కూడా సహకరిస్తారు. ఎందుకంటే నాతో చదువుకున్న వాళ్ళు కూడా 5 డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా ఇటువంటి విషయాన్ని ముందు పెడితే తప్పకుండా వాళ్ళు ప్రభుత్వ సహాయం నిన్న నాకు ఏం అవసరం లేదు. ఎందుకంటే నా ట్రస్ట్ తరఫున కంపల్సరీ ఒక వ్యవస్థ మంచి బాగుపడాలంటే అందరికీ వైద్యం సక్రమంగా అందాలంటే తప్పకుండా నా వల్ల కృషి చేస్తా. ఏదైనా పెద్ద సమస్య ఉంటే వైద్యం విషయంలో సమస్య ఉంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ ఆరోగ్య ప్రదాత గారు ఉన్నారు. వాళ్ళ యొక్క సొంత హాస్పిటల్ నీలిమ హాస్పిటల్లో తప్పకుండా ఏం లేదు, ఒక రేషన్ కార్డు తీసుకుపోయి జనగామ నియోజకవర్గం యొక్క రేషన్ కార్డు ఉంటే చాలు. వాళ్ళకి ఎటువంటి ఆపరేషన్స్ అయినా కానీ ఎటువంటి సమస్య అయినా కానీ పెద్ద సమస్యలను తప్పకుండా మా ఎమ్మెల్యే గారు వాళ్ళ యొక్క హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారు. ఏదైనా చిన్న సమస్య ఉంటే నా దగ్గరికి వస్తే తప్పకుండా దానికి కావాల్సిన ఆర్థిక సాయం కానీ అవసరం ఉంటే ఏమైనా మెడికల్ అడ్వైస్ కానీ తప్పకుండా. వార్డులో అంటే 11వ వార్డు అంటే దళిత వార్డు, అది అంబేద్కర్ నగర్ కాబట్టి పూర్తి స్థాయిలో అందరికీ ఇల్లు సరిగా రాలేదనుకుంటారు. మరి రాకపోతే మీరు పార్టీ గెలిచిన తర్వాత మీరు మీ వంతుగా ప్రయత్నం ఇందిరమ్మ ఇల్లు కానీ ఏవో కానీ మీరు ఆ ఇల్లు శాంక్షన్ చేయించడానికి మీ వంతుగా ఎలాంటి ప్రయత్నం చేస్తారు? ఇది చాలా పెద్ద సమస్య అక్కడ ఉన్న వార్డులో. ఇక్కడ 12 వార్డులో ఇటువంటి సమస్య ఎక్కడ ఏ వార్డు లేదు. 11 వార్డులో ఇంటి సమస్య అనేది చాలా ఇల్లు చూశాను నేను. చాలా ఇల్లులలో
అసలు పెంకలు కూడా చక్కగా లేవు, రేకులు లేవు. నాకు చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇటువంటి వాటి ఇక్కడ మన చీరాల ప్రాంతంలో చెప్పుకోనికి చాలా చీరాల పెద్ద ప్రాంతము, మేజర్ గ్రామ పంచాయతీ ఉండే ఇంత ముందు, ఇంతప్పుడు గాడిపేట మున్సిపాలిటీ ఉన్నది. ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి ఇల్లులు ఉండడం చాలా నాకు విచిత్రం అనిపించింది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఏదైనా నిధులు కానీ ఇండ్లు పర్మిషన్లు కానీ వ్యవస్థ దొరికితే కంపల్సరీ ఫస్ట్ ప్రియారిటీ అనేది కేవలం 11 వార్డుకే ఇవ్వాలి. ఎందుకంటే వేరే వార్డులో ఉన్న పరిస్థితులను చూసి 11 వార్డులో ఎక్కువ మెజార్టీ ఇల్లులు 11 వార్డులో ఎక్కువ అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చే విధంగా తప్పకుండా నా వంతు కృషి చేస్తా. నాకు సంబంధించింది నేను మాట్లాడతా. కంపల్సరీ పై అధికారులతో మాట్లాడి అవసరం ఉంటే డ్రోన్ విజువల్స్ తీసుకొని మరి ఉన్నత అధికారులు కానీ ఉన్నత R&D డిపార్ట్మెంట్ మన బిల్డింగ్స్ వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు అప్రూవల్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకు మన ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకి కానీ, ఎందుకంటే ఎస్సీ ఎక్కువ వాడుంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ డ్రోన్ ద్వారా వీడియోస్ తీసి మరి అవసరం ఉంటే వాళ్ళ ముందు ప్రజెంట్ చేసి ప్రజలకు మంచి విధంగా ఉపయోగపడతాం. వాటిలో మీకు ప్రత్యర్థి కూడా ఉన్నారు. ప్రత్యర్థిని ఎదుర్కొని మీరు ఏ విధంగా అధిగమించి ఆ ప్రత్యర్థిని అధిగమించి గెలుపుని ఏ విధంగా సాధించబోతున్నారు? ముఖ్యంగా ఏంటంటే నేను ప్రత్యర్థి ఎవరైనా చూడలేదు. ఎందుకు చూడలేదు విషయం చెప్తాను. నేను ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నా. నా ప్రత్యర్థి ఎవరు, వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని చెప్పి ఆలోచించట్లేదు. నేను ముందుగా అనుకునేది ఒకటే, ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలుగుతా అన్నది ఒక్కొక్క ప్రజలకి, ఒక్కొక్క క్యాండిడేట్ని, ఒక్కొక్క వ్యక్తిని పర్సనల్గా కలిసి మరి దగ్గర కూర్చొని ఒక 5 నిమిషాలు వాళ్ళకు టైం కేటాయించి మాట్లాడి మరి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను ఎలా సాల్వ్ చేయాలని చెప్పే దాని గురించి మాట్లాడుతున్నా. కానీ ప్రత్యర్థి ఎవరు వస్తారు, వాళ్ళు ఏం చేస్తారు ఏమనేది ప్రజలకు అందరికీ తెలుసు. ప్రజలు మేమేం చేసినాం అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే అందరూ గుర్తుపడతారు. ఈ కరోనా సమయంలో నేను ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ ఏ విధంగా సహాయం చేసినా ప్రజలు నన్ను చూసిర్రు. కాబట్టి నేను ఒకటే అనుకుంటున్నా, ప్రజలకు సేవ చేయడానికి. ఎందుకంటే 11వ వార్డు చాలా వెనుకబడిన వార్డు కాబట్టి అటువంటి వార్డులో తప్పకుండా సేవలు అవసరం. ఇటువంటి సేవల అవసరం ప్రజల సహకారం తీసుకొని తప్పకుండా ప్రభుత్వంతో కొట్లాడి మరి నేను తప్పకుండా 11వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా. నా వంతు సహాయం ఎంతైతే అంత చేసుకుంటూ వస్తా. చాలా నాకు కొన్ని విషయాలు కొంతమంది 11వ వార్డు జరిగినప్పుడు కొంతమంది పిల్లలకు కాలేజీల విషయంలో కూడా చాలా మంది నన్ను కలగడం జరిగింది. ఒక 11 మంది పిల్లలు నేను గుర్తించడం జరిగింది. అటువంటి కాలేజ్ వ్యవస్థతో మాట్లాడి వాళ్ళకు ప్రత్యేకంగా ఏమైనా డిస్కౌంట్ ఇప్పించి మరి ఆ డిస్కౌంట్ ఇప్పించిన దానికంటే మిగిలిన మొత్తాన్ని నా ట్రస్ట్ ద్వారా ఎటువంటి అయినా అవకాశం ఉంటే తప్పకుండా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడ్డట్టు నేను తప్పకుండా ప్లాన్ చేస్తాను. నేను ప్రత్యర్థి విషయంలో ఎటువంటి విషయం ఆలోచించలేదు. కాబట్టి నాకు ప్రత్యర్థి ఎవరైనా సరే నేను సేవ చేసే ఉద్దేశంతో ముందరకు వచ్చాను. ఎందుకంటే నాకు వ్యాపారం కూడా ఉంది. నేను ఈ రాజకీయాన్ని వ్యాపారంగా వాడుకోవాలమో అవసరం లేదు. గత పాలకులు గతంలో ఉన్న వాళ్ళు దీన్నే వృత్తిగా చేసుకున్నారు కావచ్చు. నాకు అవసరం లేదు. నాకు దేవుడు ఇచ్చింది ఉంది. నేను ఎట్లాగో ప్రజలకు సేవ చేసే ఉద్యమంతో ముందరకు వస్తున్నాను. కాబట్టి కంపల్సరీ ప్రజలకు మంచి చేసే విధంగానే ముందుకు వస్తున్నాను. ఎందుకంటే నిన్న పోయేదాని గురించి కాదు, నేను రేపటి గురించి పోరాటం చేస్తున్నాను. నిన్న పోయేదాని గురించి నేను డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే నిన్న పోయింది అది. ఇప్పుడు రేపటి గురించి నేను ఆలోచిస్తున్నా. రేపు జరగబోయేది ఏమైతే అవుతుందో రేపటి గురించి, రేపు మంచి భవిష్యత్తు గురించి. ఎందుకంటే నేను అక్కడ ఉండే నేను సమస్యలు తెలుసుకుంటున్నా. ప్రతి ఒక్క సమస్యలు తెలుసుకుంటున్నా. ఆ సమస్యలు తీర్చడానికి తప్పకుండా నా సహాయశక్తులు కృషి చేస్తా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా మంచి మనసున్న వ్యక్తి. ఆయన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ప్రత్యేకంగా ఆయనకున్న CDF నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ నేను రిక్వెస్ట్ చేసి మరి ఈ వార్డు సమస్య ఎందుకు ఇంతకుముందు ఎవరు కూడా ఆ వార్డు సమస్య ముందు పెట్టలేదు. నేను ప్రత్యేకంగా అవసరం ఉంటే డ్రోన్ విజువల్స్ ద్వారా వీడియోస్తో పాటు నేను ఎమ్మెల్యే దగ్గరికి పెడతాను. సార్ ఇలా ఉంది ఈ పరిస్థితి వార్డులో, కాబట్టి అన్ని వార్డుల కంటే ఈ వార్డు వేరే విధంగా ట్రీట్ చేయండి అని చెప్పి నేను సార్ని రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా నాకు అవకాశం ఇస్తే ఈ పని చేస్తాను, చేసి చూపెడతాను. మాట ఇస్తున్నాను, కంపల్సరీ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ 11వ వార్డుల పేద విద్యార్థులు చాలా మంది ఉన్నారు. చదువులో పూర్తి స్థాయిలో రాణిస్తున్నారు, మరి మంచిగా చదువుతున్నారు, మంచిగా ఉంటున్నారు. మరి వాళ్ళు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఉత్తమ ర్యాంకు ఫస్ట్ క్లాస్లో వస్తే మీ ట్రస్ట్ ద్వారా వారికి ఎలాంటి అంటే బహుమతిస్తారా, సాయం అందిస్తారా, ఏం చేయబోతున్నారు? విద్య అనేది చాలా గొప్ప విషయము. విద్య ఎందుకంటే నేను కూడా మా తల్లిదండ్రులు చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. మేము విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎవరన్నా చదువుకునే వాళ్ళ పిల్లలు ఉంటే మేము చాలా వాళ్ళకు ప్రోత్సాహం చేస్తాం. నువ్వు ఇలా చదువు మేము చాలా గైడెన్స్ ఇస్తాం. ఎందుకంటే మేము చదువుకొని మేము జాబ్ చేసి మేము ఒక టైం వచ్చే వరకే మా వయసు కొంచెం ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రాకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చదువుకునే పిల్లలకు మాత్రం తప్పకుండా ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థులు కానీ, ఇంటర్ విద్యార్థులు కానీ, డిగ్రీ విద్యార్థులు కానీ ఎవరన్నా ఉన్నప్పటికీ మంచి ఉత్తీర్ణత సాధిస్తే వాళ్ళకు ప్రత్యేకంగా మా తరఫున, మా INS గ్రూప్ తరఫున తప్పకుండా వాళ్ళకు సహాయం చేస్తాం. వాళ్ళకు తోచినంతగా వాళ్ళకు మంచి వాళ్ళ భవిష్యత్తు ఉపయోగపడే విధంగా
సలహాలు కూడా ఇస్తాం. దాంతోపాటు ఇంకా పై చదువులు చదవాలంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కావాలి. దానికి సంబంధించిన ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఎలా చేయాలని చెప్పి దాన్ని మనం ఫాలోఅప్ చేసి మరి ఏమన్నా ఉన్నత వ్యక్తులతోనే ఉన్నత అధికారులతోనే ఏమన్నా అప్రూవల్స్ కానీ అవసరం ఉంటే సొంతంగా నేను తీసుకెళ్ళి మరి వాళ్ళతో అప్రూవ్ చేయించి మరి వాళ్ళకి అయ్యే విధంగా తప్పకుండా చేస్తాను. ఎందుకంటే పిల్లలు ఒక్కసారి చదువులో బాగుపడితే వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అది నేను తప్పకుండా పాటిస్తాను. నేను కూడా ఒక టైంలో ఉద్యోగం చేసినప్పుడు నేను 100 మందిని ఇంటర్వ్యూ తీసుకున్నా, 100 మందిని జాబ్లో పెట్టించుకున్నా ఒక కార్పొరేట్ కంపెనీలో. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేసినప్పుడు చాలా మంది పేద విద్యార్థులు ఎవరైతే నేను బ్యాక్గ్రౌండ్ అడిగి మరి వాళ్ళను నేను జాబ్లో తీసుకున్నాను. ఎందుకంటే పేదోడు ఉంటే ఎట్లా పని చేస్తాడు, పని చేసి పనికి న్యాయం చేస్తాడు, ఇంటికి న్యాయం చేస్తాడు. కాబట్టి అటువంటి వ్యక్తులు నేను ఈవెన్ యాజ్ ఎ మేనేజర్గా ఆఫీస్లో పనిచేసినప్పుడు కూడా చాలా మంది నేను ఎంప్లాయ్మెంట్గా తీసుకున్నాను. కాబట్టి నాకు అటువంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. నేను అందరికీ వార్డు వ్యక్తులు కూడా వార్డులో కూడా కొంతమందిని గుర్తించాను, కూడా వాళ్ళకు మాట కూడా ఇచ్చాను. తప్పకుండా ఆ మాట నెరవేర్చుకుంటాను. 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ మంచి ఉత్తీర్ణత సాధిస్తే వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు వార్డులో వార్డు ఆఫీస్ ఉంటుంది. వార్డు ప్రజలను పిలిచి వాళ్ళను అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే మీరు ఈ వార్డు నుంచి వచ్చి మీరు చాలా మంచిగా చదువుకున్నారు కాబట్టి మీకు వాళ్ళకు ప్రోత్సాహం చేయాలి. ప్రోత్సాహం అంటే గిఫ్ట్ కానీ కొంచెం నగదు రూపంలో కానీ వాళ్ళకు చేస్తే వాళ్ళు చాలా సంతోషంగా వెళ్ళి ఇంకా ఎంకరేజ్మెంట్ వాళ్ళు మంచి చదువుతారు. వాళ్ళను చూసి వార్డులో ఉన్న ప్రజలు కూడా వాళ్ళ పిల్లలను కూడా ఎంకరేజ్ చేస్తారు. పలానా పిల్లగాడు చూడరా ఇలా చదివిండు, పలానా పాప చూడరా ఇలా చదివిందని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళకు మోటివేట్ చేస్తారు. కాబట్టి తప్పకుండా వాళ్ళకు నగదు ప్రోత్సాహం కూడా తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మా INS గ్రూప్ నుంచి తప్పకుండా వాళ్ళకు మేము సాయం చేస్తాం. పట్టణంలోని యువకుల గురించి యువత పెడదవ పడుతున్నారు. గంజాయికి బానిసయి, మత్తు పదార్థాలు బానిసయి, డ్రగ్స్ కానీ ఆల్కహాల్ తీసుకుంటూ వాళ్ళ ఇల్లు గుల్ల చేసుకుంటూ చాలా నష్టపోతున్నారు. చదువులో కూడా రాణించలేకపోతున్నారు. ఆ యువకుల కోసం మీరు ఒక కాబోయే కౌన్సిలర్గా 22 వార్డులే 11 వార్డులే కాకుండా పట్టణ యువకుల కోసం మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా యువకులు ఈ రోజు కాలంలో చాలా మంది గంజాయిలకు బానిసవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు పని లేకపోవడం వల్ల ఈ వ్యవస్థలో, కాబట్టి దానివల్ల తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చేసుకున్న ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి యువత కేవలం 11వ వార్డనే కాదు, చేర్యాల పట్టణంలోనున్న మొత్తం ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ చేరే విధంగా, ఎందుకంటే అందరికీ 11వ వార్డు కాకుండా మొత్తం పట్టణం మొత్తంలో యువత ఎటువంటి గంజాయిలకు కానీ బానిస కావద్దని చెప్పి నమస్కరించి దండం పెట్టి మరి చెప్తున్నా. ఇటువంటి పద్ధతులు ఉంటే మానుకోండి. ఎందుకంటే మీరు మంచి ప్రోగ్రామ్ చేసుకొని మంచిగా ఏదైనా పని చేసుకోండి. తప్పకుండా మీకు మంచి సహకారం అంతది. తల్లిదండ్రులను బాధ పెట్టకుండా పనిచేయండి. కాబట్టి ఈ గంజాయి వ్యవస్థ నుంచి దూరం కండి. అది తప్పకుండా గంజాయి వ్యవస్థ దూరం అయితే మన ఆరోగ్యాలు బాగుపడతాయి, ఇల్లులు బాగుపడతాయి, అన్ని వ్యవస్థ మొత్తం బాగుపడుతుంది, పట్టణం కూడా బాగుపడుతుంది. లేకపోతే పట్టణానికి కూడా చెడ్డ పేరు, తల్లిదండ్రులకు చెడ్డ పేరు, మన దాంతోపాటు వార్డులో కూడా వార్డులో ఇట్లా అయిందట చెప్పి మా ఆయన ఒకవేళ గెలిచిన తర్వాత కౌన్సిలర్ నాకు కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అటువంటిది కాకుండా మొత్తం బంద్ చేయాలి. అటువంటి వ్యవస్థనే టోటల్ క్లోజ్ చేసుకోవాలి. పట్టణంలోని 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న MD ఏజాజ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం అది. మరి తను గెలిచిన తర్వాత ఆ వార్డు ఏదైతే ఉందో వార్డులోని సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తా వార్డు ప్రజలతో మమేకమై వారి అవసరం వస్తే వార్డుకు ఒక కార్యాలయం కూడా నిర్వహిస్తా. దాంతోపాటు వార్డు ప్రజల కోసం ఒక వాటర్ ఫిల్టర్ కూడా ఏర్పడతారు. ఫిల్టర్ నీరు తాగునీరు అందిస్తా అని చెప్తున్నాను. మరి రాబోయే రోజుల్లో హెల్త్ క్యాంపులు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో తన వంతుగా తన సొంత నిధులు కానీ మనకు ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని ఆర్థిక సాయం కానీ పూర్తి స్థాయిలో తనకు తోచిన విధంగా తన ఉన్న అప్పులో ఎంతో కొంత వార్డుకు వెచ్చిస్తానని చెప్తున్నాను. మరి వెచ్చిస్తున్న నేపథ్యంలో మరి 11వ తారీఖు జరగబోయే ఎన్నికలలో MD ఏజాజ్ గారు అలియాస్ బబ్లు గారు పూర్తి స్థాయిలో ఘన విజయం సాధించాలని TRS పార్టీని తరఫున పోటీ చేస్తున్న బబ్లు గారు MD ఏజాజ్ గారు పూర్తి స్థాయిలో ఘన విజయం సాధించాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ చంటితో శ్రీనివాస్ JNTV జనగాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ JNTV తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.